ఆస్తికుడు జనమేజయ మహారాజును ఇంకా ఈ విధంగా స్తుతిస్తున్నాడు. విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడెగుదించి సుతశిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వంద్యుండు సదస్యుడయ్యననినన్ సఖ్యంబె వర్ణింప సాక్షాత్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణీ. కౌరవ వంశ శ్రేష్ఠుడైన ఓ జనమేజయ మహారాజా, విద్వాంసుల్లో శ్రేష్ఠుడు, మూర్తీభవించిన ధర్మదేవతామూర్తి, ముల్లోకాలకు తేజస్వరూపుడైన వ్యాసమహర్షి కుమారుడితోనూ శిష్యులతోనూ కలిసి వచ్చి నీ యజ్ఞాన్ని తిలకిస్తున్నాడంటే నిన్ను నీ యజ్ఞాన్ని వర్ణించడం ఎవరి తరమవుతుంది? రాజులలో నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివే. ఆర్తిహర క్రియాభిరతుడై కృత సన్నిధియై ప్రదక్షిణావర్త శిఖాగ్రహస్తములవహ్ని మహాద్విజ దివ్యమంత్ర నిర్వర్తిత హవ్యముల్గొనుచు వారిజ వైరికులేశ నీకు సంపూర్త మనోరథంబులును పుణ్యఫలంబులును ఇచ్చుచుండెడు. ఓ రాజా, బాధను తొలగించే కర్మలందు ఆసక్తుడై సన్నిహితుడై అగ్ని బ్రాహ్మణోత్తముల దివ్యమంత్రాల చేత హోమం చేయబడిన అన్నాది హవ్యాలను కుడి ప్రక్కకు తిరిగే జ్వాలలనే ముంజేతులతో గ్రహిస్తూ నీ కోర్కెలను ఈడేర్చేవాడు అగుగాక, నీవు అంత కీర్తిమంతుడు అగుగాక అని ఆశీర్వదించాడు. అగ్నిజ్వాలలు కుడివైపుకు తిరగటం శుభశకునం. ఈ విధంగా ఆస్తికుడు జనమేజయ మహారాజును, అతని యజ్ఞం యొక్క మహత్యాన్ని, యజ్ఞం చేయించే ఋత్వికులను, యజ్ఞవిధి పరీక్షకులైన సదస్యులను, పూజ్యుడైన అగ్నిని వారి వారికి తగిన మంగళవాక్కులతో పొగడగా రాజాదులందరూ ఆస్తికుడి పట్ల సంతృప్తులయ్యారు. అప్పుడు జనమేజయుడు, మహానుభావా, నీ దివ్యమైన తేజస్సు, నీ వాక్కులు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆస్తికుడు, మానిత సత్యవాక్య అభిమన్యు కులోద్వహ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగా నాకున్ ప్రియంబుగా మహోర్వీనుత సర్పయాగముడి వింపుము కావుము సర్ప సంహతిన్. ఓ రాజా, నీవు నా బంధువు